హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే కేంద్రం నుంచి రైతులకు ఊహించని అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత డబ్బులను అయితే విడుదల చేసేందుకు సిద్ధమైంది. సో ఎప్పటి నుంచి ఈ యొక్క డబ్బులు అనేది మన రైతుల ఖాతాలలోకి జమ కావడం జరుగుతుంది, ఎప్పటి నుంచి వస్తాయి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. అయితే ఈసారి మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరో కొత్త రూల్ అయితే ప్రవేశపెట్టిందండి. సో ఈ యొక్క రూల్ని ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఈసారి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అసలు ఎందుకు ఈ యొక్క రూల్స్ పెడుతున్నారు, ఈ రూల్స్ వల్ల మనకు ఉపయోగమా నష్టమా, ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు ఇంతవరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీరు ఎవరికి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో షేర్ చేయకపోతే దయచేసి షేర్ చేయండి. మీరు చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి కొన్ని పథకాలలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన రైతుల కోసం తీసుకువచ్చిన చాలా ప్రాముఖ్యమైన పథకం. ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి, అర్హత కలిగిన రైతులందరికీ విడతల వారీగా మనకు 6,000 రూపాయలను ఒక ఏడాదిలో అందివ్వడం జరుగుతుంది. ఈ యొక్క 6,000 రూపాయలలో తొలి విడత కింద 2,000 రూపాయలు, రెండో విడత కింద 2,000 రూపాయలు, మూడో విడత కింద మరొక 2,000 రూపాయల చొప్పున టోటల్గా మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి 6,000 రూపాయలనైతే అందివ్వడం జరుగుతుంది. ఈ యొక్క 6,000 రూపాయలలో ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారికి మాత్రమే అందివ్వడం మన యొక్క కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ఎప్పటికప్పుడు ఏ విడత డబ్బులు విడుదల చేసినా ఆ విడతలో మరికొన్ని మార్పులు చేర్పులు అయితే చేసి అనర్హులను గుర్తించి వారందరినీ తొలగించడం జరుగుతుంది. అందులో భాగంగానే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా విడుదల చేసినటువంటి 17, 18 విడతల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు అయితే చేసింది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత మోదీ 3.0 అనే ఒక క్యాప్షన్తో మనకు ఒక స్కీమ్స్ అయితే లాంచ్ చేస్తున్నారన్నమాట. అందులో భాగంగానే ఆయన వారణాసిలో పర్యటించి ప్రధానమంత్రి 3.0 కింద అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాలలోకి మొట్టమొదటిగా ఈ 2024 సంవత్సరానికి సంబంధించిన తొలి విడత డబ్బులను, అనగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడత కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి 2,000 రూపాయల డబ్బులు అయితే వచ్చాయి. ఇక ఈ డబ్బులతో పాటుగా చాలామందికి డబ్బులు అయితే క్రెడిట్ కాలేదు. అయితే ఎందుకు కాలేదో నేను తర్వాత చెప్తాను. సో తర్వాత వచ్చేసి రీసెంట్లీ మనకు దీపావళి కానుకగా అక్టోబర్ 5వ తారీఖున పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 2024 సంవత్సరానికి సంబంధించిన రెండో విడత కింద 18వ విడత డబ్బులను అయితే విడుదల చేశారు. అంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడత డబ్బులు అయితే పడిపోయాయి. సో టోటల్గా చూసుకుంటే రైతులకు 2024 సంవత్సరంలో మనకు ఇవ్వాల్సినటువంటి 6,000 రూపాయల్లో ఇప్పటికే 4,000 రూపాయలు అయితే పడిపోయాయి. ఇక తాజాగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైతే అయిందండి. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే 19వ విడతలో తాజాగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. సో ఈ యొక్క అప్డేట్ ప్రకారం చూస్తే, సో గతంలో మాదిరిగా కాకుండా ఈసారి 19వ విడత డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి పడాలి అంటే ఖచ్చితంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన మనకు ఏదైతే పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటామో ఆ యొక్క అప్లై చేసుకునేటువంటి ఆ పథకానికి పక్కాగా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే లింక్ అయితే చేసుకోవాలి. సో దీనినే ఈకేవైసీ అంటారు. ఇది 18వ విడత నుంచి కూడా రెన్యువల్ చేస్తూ వస్తున్నారన్నమాట. సో ఇంకా ఎవరైనా ఉంటే చేసుకోండి చెప్తున్నారు. సో కాబట్టి ఇప్పటి వరకు మీరు ఈకేవైసీ చేసుకోకపోతే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి లింక్ అయితే చేసుకోండి. సో ఈ లింక్ అనేది ఉంటేనే 19వ విడత డబ్బులు అయితే మీ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది. ఇక మన యొక్క కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మరొక అప్డేట్ ఏంటంటే, ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి. ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువగా ఉండి మనకు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటారో అటువంటి రైతులను అయితే గుర్తిస్తున్నారండి. సో వారికి మాత్రమే ఈసారి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. ఇక మూడోదిగా చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా లేదా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లో కూడా
పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత డబ్బులు పడాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది మీకు అయ్యిందో లేదో తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి అందులోకి వస్తున్నటువంటి ఓటీపీని మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్కి లింక్ అయి ఉంటుంది కదా ఒక ఫోన్ నెంబరు. సో ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే డైరెక్ట్గా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి మీకు ఏ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయిందో ఈజీగా తెలుస్తుంది. సో ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా 4వ మార్పు అంటే 4వ రూల్కి సంబంధించి చూస్తే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే కేవలం 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళని మాత్రమే అర్హులుగా గుర్తించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేవలం మీకు సొంత భూమి కలిగి ఉండాలి, సొంత భూమితో పాటు 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉండాలి. సో దీనికంటే ఎక్కువ ఎవరికైనా కనుక భూమి ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్కి సంబంధించిన డబ్బులు అయితే ఇవ్వరన్నమాట. సో ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన మనకు 19వ విడత డబ్బులు అనేది ఎప్పటి నుంచి రైతుల ఖాతాలలోకి జమ అవుతుంది అనే దానికి సంబంధించి చాలామంది కామెంట్స్ రూపంలో అడుగుతున్నారండి. అలాగే పర్సనల్గా కాల్స్ కూడా చేసి బ్రదర్ మాకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత డబ్బులు ఎప్పుడు పడతాయని కొంతమంది అడుగుతుంటే మరికొంతమంది ఏం చేస్తున్నారంటే బ్రదర్ మాకు 17వ విడత పడలేదు, 18వ విడత కూడా పడలేదు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అయితే ఎవరికైతే ఇప్పటి వరకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడత కానీ 18వ విడత కానీ డబ్బులు పడకుండా ఆగిపోయి ఉన్నాయో అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందండి. సో ఆ యొక్క అప్డేట్ ఏంటంటే ఎవరైతే ఈ యొక్క ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17, 18వ విడత డబ్బులు అనేది పడకుండా ఆగిపోయి ఉంటుందో వాళ్ళు ఏం చేయాలంటే ముఖ్యంగా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్కి మొబైల్ నెంబర్ అయితే ఫస్ట్ లింక్ అయి ఉండాలి. సో లింక్ అయిన తర్వాత మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్కి వెళ్ళండి. సిఎస్సి సెంటర్కి వెళ్ళి సార్ మేము ఈ యొక్క ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి మా యొక్క ఆధార్ కార్డుతో ఈకేవైసీ చేసుకోవాలనుకుంటున్నాము, సో మాకు లింక్ అయితే చేయండి అని చెప్పేసి మీరు అడిగితే చాలు. మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకొని మీ యొక్క ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ని అలాగే మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ని ఇవైతే తీసుకుని వెళ్ళండి. అప్పుడు మీకు వాళ్ళైతే పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ చేసి అప్పుడు మీకు అక్కడ మీ యొక్క పథకానికి సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో డైరెక్ట్గా మీకు ఓటీపీ ద్వారా కానీ లేదా వేలుముద్ర అనేది అంటే బయోమెట్రిక్ అనేది వేసి మీకైతే లింక్ అయితే చేస్తారు. సో ఈ లింక్ చేసుకుంటే చాలండి మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత విడుదల చేయడానికి ముందుగా ఈ యొక్క పెండింగ్ అమౌంట్స్ అయితే ఫస్ట్ క్లియర్ చేస్తారు. సో 2000 రూపాయలు అయితే ఫస్ట్ పడుతుంది. సో తర్వాత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు ఆ డబ్బులు కూడా మీ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది. సో టోటల్గా మీకు 4000 రూపాయల బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఈ యొక్క 17వ విడత కానీ 18వ విడత కానీ డబ్బులు అనేది వాళ్ళ ఖాతాల్లోకి పడకుండా ఈ యొక్క ఈకేవైసీ కారణంగా ఆగిపోయి ఉంటుందో సో లేదంటే మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది కాకుండా ఉంటుందో సో అప్పుడు ఇవి రెండు కనుక మీరు చేసుకుంటే ఈ యొక్క 2 లింక్స్ కనుక మీరు చెక్ చేసుకుంటే డైరెక్ట్గా మీకు 2000 రూపాయలు పాత బ్యాలెన్స్ 17, 18 విడతలకు సంబంధించినటువంటి బ్యాలెన్స్ 2000 రూపాయలు అలాగే మీకు వచ్చేసి ఈ యొక్క 19వ విడత 2000 రూపాయలు టోటల్గా 4000 రూపాయలు అయితే మీ ఖాతాలకు అయితే వస్తాయన్నమాట. సో ఈ విధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే రైతులకు గుడ్ న్యూస్ చెప్పిందండి. ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లేదా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎప్పటి నుంచి ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పడతాయి అనేదానికి సంబంధించి చూస్తే మనకు ఈ యొక్క రూల్స్ ప్రకారంగా మనకు ఫిల్టరైజేషన్ చేస్తున్నారన్నమాట. సో ఈ యొక్క ఫిల్టర్ చేసి ఎవరైతే జెన్యూన్గా అర్హులు ఉంటారో వాళ్ళను మాత్రమే ఒరిజినల్ అర్హుల లిస్టులో అయితే రిలీజ్ చేసి వాళ్ళకి ఈ యొక్క లిస్ట్ అన్ని కూడా ఈ నెలాఖరికంతా కూడా కంప్లీట్ చేసి వచ్చే నెల మొదటి వారంలో మనకు డబ్బులు అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేసు ఒకవేళ ఈ యొక్క పథకానికి సంబంధించి ఫర్దర్గా డేట్స్ కనుక అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. మ్యాక్సిమంగా ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారం చూస్తే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన మనకు వచ్చే నెల మొదటి వారంలో కానీ లేదా అది మిస్ అయితే ఖచ్చితంగా మనకు నెక్స్ట్ ఇయర్ అంటే 2025 జనవరి నెలలో సంక్రాంతి కానుకగా 2000 రూపాయలు అయితే విడుదల చేస్తారు. సో మనకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఈ పెండింగ్ అమౌంట్స్ అయితే క్లియర్ చేస్తారు. తర్వాత మనకు జనవరిలో 2000 రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత డబ్బులు అయితే విడుదల చేస్తారు. సో ఏది ఏమైనా మనకు టోటల్గా కొంతమందికి 4000 రూపాయలు కొంతమందికి 2000 రూపాయలు అయితే పడబోతున్నాయి. సో ఈ డబ్బులు అనేది మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మనకు డేట్స్ అనేవి కూడా ఏదైనా రూల్స్ అండ్ మనకు రూల్స్ మార్పులు చేర్పులు చేసినా
ఈ యొక్క పథకానికి సంబంధించి ఫర్దర్గా డేట్స్ అనేది మెన్షన్ చేసిన ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు ప్రతి చిన్న అప్డేట్ కూడా రైతులకు సంబంధించి అప్డేట్స్ అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద బ్లాక్ కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్, దాన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. దయచేసి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి.